నా కాలు ఈ రెండు సైలెన్సర్ అండ్ రైట్ సైడ్ ప్యానియర్ కింద ఉండిపోయింది. ఈ 200 kgs వెయిట్ నా రైట్ లెగ్ మీద ఉండిపోయింది. ఇక్కడ ఉండిపోయింది. ఇక్కడ ఇట్స్ పెయినింగ్ లిటిల్. ఇవ్వండి ఈ షూ కూడా సైలెన్సర్ హీట్కి ఈ లెదర్ ఉండిపోయింది. क्या वेस्ट कर दी, इसका भी पैसे भरा हूँ क्या? पहले से पूछ रहा ना, इधर देख के डालने के लिए. काम करना नहीं आता तो घर जाके बैठो. చూడండి హెచ్డీలో ఉన్న మీటరు, నేను వెళ్ళాల్సింది 1250 అయితే ఇందాక నుంచి ఏంటంటే ఎక్కడ కట్ చేయాలో చూపిస్తుంది కానీ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందో చూపించట్లేదు. 3 digitsకి పరిమితం అయింది. From Lonavala, Green Villa, పెద్ద హోటల్ కానీ డ్యూ టు సమ్ రెనోవేషన్స్ 1000 రూపీస్ బార్గెన్ కూడా చేయలేదు. అండ్ ఎనీవేస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రమ్ లోనావాలా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. 14 days ఆఫ్ ట్రిప్ కంప్లీట్ అయింది. ఇంకా చాలా ఉన్నాయి, ఫోర్ట్స్ అని కానీ చాలా ఉన్నాయి. బట్ నా పరిస్థితి ఏంటంటే, ఐఎమ్ నాట్ హెడింగ్ టువర్డ్స్ ముంబై, ఐఎమ్ నాట్ హెడింగ్ టువర్డ్స్ మాథేరన్. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, డ్యూ టు సమ్ రీజన్స్ నేను మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. డ్యూ టు సమ్ వర్క్ ఉండడం వల్ల ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్. విషయం ఏంటంటే, దిస్ విల్ బీ another long ride of 1250 km. Let's start the journey. Non-stop అయితే చెప్పలేను. Why? Because 1250 అంటే 24 hours of journey. ఏ రూట్లో వెళ్తాను ఏంటి అనేది ఇప్పుడు ఆన్ ది రైడ్, ఆన్ ది గో చెప్తాను. సుమారు 24 hours of journey. 1250 km అంటే 24 to 25 hours of journey. The time is exactly 8:10 అయింది. 24 to 25 hours of journey అంటే రేపు మార్నింగ్ 8 or 9కి రీచ్ అవుతాం. చూద్దాం, నేను డ్రైవ్ చేయగలనా లేదా అనేది తెలీదు. లెట్స్ సీ. ఒకవేళ వీలైతే 8 అంటే హైదరాబాద్ ఒక 12 hours, హైదరాబాద్ నుంచి వైజాగ్ ఒక 12 hours, విచ్ మీన్స్ నైట్ 8 కల్లా హైదరాబాద్ వెళ్ళిపోగలను. కానీ ఒక 3 hours ఎక్స్టెండ్ చేస్తే దరిదాపుల్లో విజయవాడ దరిదాపుల్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే 11 or 12. అక్కడ విజయవాడ దరిదాపుల్లోకి వెళ్ళి రూమ్ తీసుకునే పరిస్థితి చూద్దాం. ఓకే, క్లైమేట్ అయితే గుడ్. కొంచెం చలి అయితే ఉన్నది. ఎండ కూడా మేబీ ఇంకొక గంటలో వచ్చేస్తుంది. సో గైస్, లెట్స్ స్టార్ట్. నా రీడింగ్ అయితే చూడండి, 14136, 14,136. ఇంటికి వెళ్ళేసరికి 15,500 వరకు అవ్వచ్చు. వెళ్ళిన వెంటనే సర్వీస్కి ఇచ్చేయడమే. చూడండి హెచ్డీలో ఉన్న మీటరు, నావిగేషన్ ఇది. నేను వెళ్ళాల్సింది 1250 అయితే ఇందాక నుంచి ఏంటంటే ఎక్కడ కట్ చేయాలో చూపిస్తుంది కానీ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందో చూపించట్లేదు. వై? బికాజ్ ఇది 3 digitsకి పరిమితం అయింది. అంటే 999 వరకే చూపిస్తుంది. 999.9 అక్కడి వరకే. అది దాటింది 1000 వెళ్ళిందంటే ఇంక మళ్ళీ ఇదిగో దీనిలాగా 0 చూపిస్తుంది. అయితే మార్నింగ్ కొంచెం రైడ్ చేయడం అన్నా డ్రైవ్ చేయడం అన్నా కష్టమే. ఎప్పుడు నిరంతరం కొంచెం ట్రాఫిక్ ఉండే రూట్లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం ఖాళీ ఉండేసరికి జనాలు అడ్డదిడ్డంగా వస్తారు. జనాలు అంటే ఐ మీన్ డ్రైవింగ్ కార్స్ ఆర్ బైక్స్. సో అది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. చూస్తుంటే పూణే ట్రాఫిక్ దొరికిపోయినట్లున్నాను. టైం అయితే ఇట్స్ 9 o'clock.
ఇప్పుడు వరకు పూణేకి అయితే ఇంకొక 25 సంథింగ్ ఉన్నది, కానీ దొరికిపోయినట్లే ఉన్నాను. ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది, వెనకాతలు అయితే వాయించింది. మర్చిపోయాను guys. పూణే పూణేలో ట్రాఫిక్తో అంత ఇబ్బంది ఉండదు. లాస్ట్ టైం వచ్చాను కదా, మర్చిపోయాను. ఫ్రీ ఫ్లో ఉంటుంది ట్రాఫిక్, ఎక్కడో తప్ప. అన్ని కాంప్లికేషన్స్ లేకుండా నేను దాటే వచ్చి అనుకుంటున్నాను పూణేని. Guys, ఇక్కడ పూణేలో ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వరకు సిటీలోనే, 15 దగ్గర సిటీలోనే రైడ్ చేశారు. ఇది నాకు దొరికిన ఫస్ట్ సిగ్నల్, సీరియస్ ఫస్ట్ సిగ్నల్. ట్రాఫిక్ అలా వెళ్తూనే ఉంది. పూణే టౌన్ సిటీలో చూడవలసిన ప్లేసెస్ అన్నిటిగా మొన్న వచ్చాం కదా, ఆర్మీకి సంబంధించింది అన్ని సోలాపూర్ రోడ్లోనే ఉన్నాయి. ఆల్ విత్ ఇన్ సోలాపూర్ రోడ్. పూణే అవుట్స్కర్ట్స్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. సో ఈ నెక్స్ట్ ఎక్కడన్నా చిన్న హోటల్ అంటే చిన్న లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ప్రస్తుతం ఆల్రెడీ టైం అయితే 10:30 అయింది. 1.5 hour అయింది. ఒక 100 కిలోమీటర్లు కూడా వెళ్ళా. వాడెవర్ నైట్ 8 లోపు హైదరాబాద్ వెళ్ళిపోతే 12 కల్లా విజయవాడ వెళ్ళిపోవచ్చు. అటు ఇటుగా పడుకుంటే అక్కడ పడుకోవచ్చు. విజయవాడ నుంచి మా కజిన్ ఇంకొకటి, అంటే నా బ్రదర్ యాడ్ అవుతా అన్నాడు. చెప్పాను, అబ్బాయి లగేజ్ ఉన్నది, మరి అది నీ భుజానికి క్యారీ చేయాల్సి ఉంటుంది అని అంటే, ఈ సైడ్ ఓకే, నాదైతే లగేజ్, తనదైతే లగేజ్ లేదు అన్నాడు. నేను కానీ నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, 12 కల్లా కానీ విజయవాడ వెళ్ళిపోతే నాకు ఎలాగో ఇంకొక తోడు ఉంటుంది కాబట్టి అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అని ఆలోచన కూడా ఉన్నది. బ్రేకులు తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే, లో బే 12కి విజయవాడ వెళ్ళిపోతే 5 ఇంటికి వెళ్ళిపోతారు. బట్ దిస్ ఇస్ ఎ జర్నీ ఆఫ్ మోర్ దెన్ 24 hours. విజయవాడ వెళ్ళిన టైంని బట్టి ఏంటి పరిస్థితి అని చూద్దాం. అయితే ముందైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. అబ్బా ఆకలి వేసేస్తుంది, ఆకలి ఘోరమైన ఆకలి వేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కోసం రెస్టారెంట్కి వచ్చాను. 10:30 అయింది. సేమ్ నేను పోహా కూడా లేదంట, వడా పోహా ఉంది, తినాలా. ప్రాబబ్లీ ద చీపెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు కూడా. 65 రూపీస్ 2 వడాపావులు, ఒక కాఫీ. సో దట్స్ ఇట్. పూణే అవుట్స్కట్స్ వచ్చాం, బయలుదేరదాం. ఇంకా ప్రస్తుతానికి ఇంకా హైదరాబాద్ అయితే 500 km, అంటే 10 hours ఆఫ్ జర్నీ. ఇప్పుడు 11 అయింది, నైట్ 9 మేబీ రీచ్ అవ్వచ్చు, లేట్ కూడా అవ్వచ్చు. వైజాగ్ అయితే 22 hours చూపిస్తుంది. కంటిన్యూస్గా కొట్టే ఛాన్స్ అయితే లేదేమో. విజయవాడ వరకు అయితే వెళ్ళిపోగలను నాకు తెలిసి. 9 అంటే 10, 11, 12, 1 o'clock విజయవాడ వెళ్ళిపోవచ్చు. వీలైతే అక్కడ రూమ్ తీసుకోవడము, లేకపోతే మా వాడితో ఒకసారి మాట్లాడి నెక్స్ట్ స్టాప్లో ఏం చేయాలంటే చూద్దాం. ఈ హైవే చూస్తున్నారు కదా, ఐ థింక్ ఇది ఏ హైవే, 4 అనుకుంటా, నేషనల్ హైవే 4 ఏదో. ఇంకా స్ట్రైట్గా ఒకటే దారి ఎక్కడికి అంటే హైదరాబాద్ వరకు ఒకటే దారి, సోలాపూర్ పైనుంచి. ఈ రూట్ అయితే నేను ఫస్ట్ టైం వాడుతున్నాను. పూణే టు హైదరాబాద్ రూట్లో సోలాపూర్ వరకు కొత్త. సోలాపూర్ నుంచి అయితే మాత్రం అప్ అండ్ డౌన్ 2 సార్లు అయింది. ఇప్పుడు సీజన్ నెంబర్ 7లో పండర్పూర్ అవన్నీ వెళ్ళాను కదా, అప్పుడు అది సోలాపూర్ వరకు రావడం, సోలాపూర్ నుంచి వెళ్ళడం అంతా జరిగింది. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్, హోటల్ రూమ్ ఇన్సిడెంట్ ఉంది కదా, సోలాపూర్లోనే జరిగింది. పూణే సోలాపూర్ ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్, టోల్ రోడ్ స్టార్ట్స్ అట్ట. ప్రస్తుతం అయితే ఫ్యూయల్ 3 points ఉంది. నెక్స్ట్ ఏమన్నా ఫ్యూయల్ స్టాప్, చిన్న ఫ్యూయల్ స్టాప్ పెట్టుకొని పెట్రోల్ కూడా వేసుకొని వెళ్దాం. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఫర్ దిస్ ట్రిప్. థ్యాంక్ఫుల్ బరా. నమస్కారం.
बस 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 फोन पे करता हूँ. वो होल है वो बाहर आ जाता है. 897 ఇక్కడ 106 రూపీస్ ఉంది లీటర్. మోస్ట్లీ మళ్ళీ హైదరాబాద్ దగ్గరలో ఎక్కడో ఉన్నప్పుడు కొట్టించుకోవాల్సి ఉంటుంది మనకి. దీని రేంజ్ అయితే 446 ఉన్నది. యాక్చువల్గా 500 పైన వస్తుంది రేంజ్, ఇంకా 446 దగ్గర ఆగింది. నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్కి ఒక 100 ఎంతో ఉన్నది అనగానే అప్పుడు కొట్టించుకోవాల్సి ఉంటుంది. నేషనల్ హైవే 4 ఏంటంటే దట్ ఈజ్ ఫ్రమ్ పూణే టు బెంగళూరు. దిస్ ఈజ్ నేషనల్ హైవే 65 పూణే టు హైదరాబాద్. మొహల్ అనే ఊరు ఇది. మొహల్ అంటే లాస్ట్ టైం మనం సోలాపూర్ దాటిన తర్వాత పందర్పూర్ టర్న్ అయ్యాం కదా, అర్థం చేసినప్పుడు లెఫ్ట్ ఆ రైట్కే వెళ్ళాలా పందర్పూర్. ఆ ట్రిప్ అయితే చెప్పుకున్నా స్టార్టింగ్ ఇంజిన్ ఆయిల్ ప్రాబ్లము, తర్వాత ఏమొచ్చి ఈ యాక్సిల్ బోల్ట్ ప్రాబ్లం. క్లౌడ్ అయితే ఆల్మోస్ట్ రెడీగా ఉంది వర్షం పడడానికి, ఏ క్షణాన్న పడవచ్చు. ఏందో నేను ఎప్పుడు వచ్చినా వర్షం పడతానే అంటది. అట్నుంచి వచ్చినప్పుడు వర్షం పడింది. హైదరాబాద్ తర్వాత కూడా కొంతసేపు వర్షం పడింది. ఇటు నుంచి వెళ్ళిన తర్వాత కూడా నాకు తెలిసి ఎనీ టైం వర్షం పడుతుంది. సోలాపూర్ అయితే వచ్చాను, ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ అనుకుంటా. 8:30కి స్టార్ట్ అవుతుంది. నా ద టైమ్ ఇస్ 2:30, 9:30, 10:30, 11:30, 12:30, 1:30, 2:30. 6 hours పట్టింది. యావరేజ్ గంటకు ఒక 50 కిలోమీటర్లే. దట్ పూణేలో ఏంటంటే చాలా మటుకు టైం వేస్ట్ అయింది. ఆ పూణే ట్రాఫిక్లోని నేను ఒక 25 కిలోమీటర్స్ మాత్రమే రాగలను 1.5 hours, 1 hour 15 minutes. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి హైదరాబాద్ 300 km అంటే 6 hours. అనుకున్నట్లుగానే 8:30, 9:30 రీజన్లో వెళ్తాను, ఎందుకంటే మధ్యలో ఒక కొంచెం చిన్న లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. ఇంకా లంచ్ అయితే చేయలేదు. నెక్స్ట్ బ్రేక్లోని లైట్గా ఏమన్నా స్టార్టర్స్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా తినేస్తాను. నైట్కే మళ్ళీ ఫుల్ ప్లేట్ ఫుడ్. ఇవ్వండి, సోలాపూర్ లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళిపోతే సోలాపూర్ సిటీ అంతా రైట్లో ఉంది. మన హైదరాబాద్ కాబట్టి అప్పుడు ఎక్కినాను. లాస్ట్ టైం ఇక్కడ 9 o'clock అదే నైట్ వచ్చాను. 10:30 రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్ ఇష్యూ రావడంతో 12:30కి వెకేట్ చేశాను. 12:30కి వెకేట్ చేసి 6:30 ఆ టైంకి వెళ్ళిపోయాను. నెంబర్ ఆఫ్ బ్రేక్స్ తీసుకున్నా కూడా వెళ్ళిపోయాను 6:30 కల్లా. అంటే రూమ్స్ వెతుక్కుంటూ అలాగే మధ్యలో నిద్ర వచ్చేసి అలా పడుకుని పోయి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ సంగారెడ్డి దాటి టైంకి నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి 7. అన్ని బ్రేక్స్ తీసుకున్నా కూడా 6 hours వెళ్ళిపోయాను. సో ఇప్పుడు నాకు అంత లాంగ్ బ్రేక్స్, ఇప్పుడైతే అంత లాంగ్ బ్రేక్స్ అయితే తీసుకోను. జస్ట్ క్యాజువల్గా అలాగా కొంచెం చిన్న బ్రేక్స్ తీసుకొని వెళ్ళిపోతాను. ఇక్కడే నేను లాస్ట్ టైం కన్ఫ్యూజ్ అయ్యాను. లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఈ డెడ్ ఎండ్ దగ్గర ఇంకో దగ్గర కన్ఫ్యూజ్ అయినట్లున్నాను. ఆ రైట్కి వెళ్తే సోలాపూర్, ఈ లెఫ్ట్కి వెళ్ళిపోతే హైదరాబాద్ వన్స్ అయ్యాను. నాకు ఇప్పటికీ డౌట్ వస్తుంది, మళ్ళీ హైదరాబాద్ రైట్ రూట్లో వచ్చానా లేదా అని. ఆ క్లౌడ్ అండ్ రోడ్ వ్యూ అయితే అదిరిపోయింది. స్ట్రైట్ ముందు రోడ్డు. ఇంకో ఫ్యూల్ స్టాప్కి టైం వచ్చింది. ఆల్రెడీ ఒక 900 రూపీస్, అంటే సుమారుగా 900 రూపీస్ పెట్రోల్ కొట్టించాను. సోలాపూర్ తర్వాత ఇంకొకటి కొట్టించాలి, ఇప్పుడు కొట్టించాలా. ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ తర్వాత ఒక 900, విజయవాడ తర్వాత ఒక 900,
వైజాగ్ యువతలు ఒక 900, 900 పడతాయి. అంటే సుమారుగా 4500 రూపీస్ పెట్రోల్ పడుతుంది, విచ్ మీన్స్ 40 లీటర్స్. ఓకే, గుడ్. యాజ్ ఎక్స్పెక్టెడ్ 1300 కిలోమీటర్స్ని, అదే 1250 కిలోమీటర్స్కి 40 లీటర్స్, సుమారుగా 40 లీటర్స్ పడుతుంది. ప్రస్తుతం అయితే నేను సెకండ్ ఫ్యూయల్ స్టాప్ కోసం ఫ్యూయల్ స్టేషన్కి వెతుక్కోవాలా. ఫ్యూయల్ స్టేషన్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఆ రేంజ్ నుంచి 170, 190 ఉందిలేండి రేంజ్. ఆ రేంజ్ నుంచి కొట్టించుకోవడం ఫుల్ ట్యాంక్ 106.41. इधर देख के डाल बस, उधर देख के डालते क्या, बस करो. ఎవరు కొడతాడు దానికి? क्या वेस्ट कर दी, इसका भी पैसे भराऊं क्या? पहले से पूछ रहा ना, इधर देख के डालने के लिए. काम करना नहीं आते तो घर जाके बैठो. చేస్తున్నా కొడుకు, చూసుకోట్రా అని చెప్తున్నా. 942 రూపీస్ అయింది. నాకు తెలిసి ఒక చెత్తనా కొడుకు ఒక 1 లీటర్ దాకా బయట కొట్టాడు పిచ్చనమ్మని కొడుకు. వెరీ లక్కీ డే ఫర్ మీ, ఎందుకంటే జస్ట్ ఆల్మోస్ట్ ఒక సీరియస్ యాక్సిడెంట్ అయిపోయారు. థ్యాంక్ గాడ్ అండి, సెట్ చేశాను ఇది ఆల్రెడీ. కరెక్ట్గా సంగారెడ్డి సిగ్నల్ దగ్గరకు వస్తున్నాను. సమ్ ఈడియట్ తాగున్నాడే తెలియదు కానీ ప్రశాంతంగా నడిచి వచ్చేస్తున్నాడు రోడ్డు మీద. నేను ఎంత స్పీడ్లో లేను, ఇంకా సిగ్నల్ దగ్గర కదా అని చెప్పి స్లో అయ్యాను. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఒక చిన్న యాక్సిడెంట్. సీరియస్లీ ఈ గేర్ ఎంత పనికొచ్చిందంటే, నా యాంకిల్ బ్రేక్ అవ్వాల్సిందే. బికాస్ సడన్ బ్రేక్ కొట్టి అతను చిన్నగా గట్టిగా తగిలి ఉంటుంది. అడిగి పడిపోయినప్పుడు నా కాలు ఈ రెండు సైలెన్సర్ అండ్ నా రైట్ సైడ్ ప్యానియర్, ఇలా రైట్ సైడ్ టిల్ట్ అవగానే రైట్ సైడ్ ప్యానియర్ కింద ఉండిపోయింది. కరెక్ట్ రోడ్ సెంటర్లో. లక్కీలీ ఎవరు లేరు అక్కడ. లక్కీలీ నా బ్యాక్ నా కారు రావట్లేదు. కొంచెం దూరంలో బైకర్స్ బైక్ రైడ్ చేసుకుంటూ వస్తున్నారు, వచ్చారు. వెంటనే అరే తీయండి అంటే హార్డ్ పెయిన్ అబ్బా. కాలు మీద అలా 200 kgs వెయిట్ నా రైట్ లెగ్ మీద ఉండిపోయింది. ఆహా, చూసి ఇక్కడ ఉండిపోయింది. ఇక్కడ ఇట్స్ పెయినింగ్ ఇట్లా. ఇవ్వండి, ఈ షూ కూడా సైలెన్సర్ హీట్కి ఈ లెదర్ ఊడిపోయింది, లెదర్ కాలిపోయింది. ఇవో సీరియస్లీ. అండ్ రైట్ చెస్ట్ రైట్ సైడ్కి చిన్నది ఆడింది రోడ్డు పైన. కూడా అదొకనా నాకైతే అంతగా ఏం కాలేదు, కానీ రేపు పొద్దున్న కానీ తెలీదు ఎంత గట్టిగా అయింది ఏంటని. ఐమ్ ఏబుల్ టు డ్రైవ్, బండికి కూడా ఏం అవ్వలేదు. ఇది ఒకటే, ఇది కొంచెం వంగింది. రైట్కి తిరిగిపోయింది మొత్తం. ఏది నా బీమ్ లైట్ వేసాను. ఆ మనిషి నాకు కనబడ్డాడు, బ్రేక్ కొట్టాను. డివైడర్ దాటి ఇలా క్యాజువల్గా అలా నడిచి వచ్చేస్తున్నాడు, ఇంట్లో నడిచినట్లు వచ్చాడు. అతనికి ఏమైందనో నాకు తెలియదు, కానీ లోకల్స్ ఏంటంటే నా వెనకాతలు వచ్చిన వాళ్ళు చూసి నాదేం తప్పు లేదు అని చెప్పి అర్జెంట్గా వెళ్ళిపోండి అన్నారు.
అడిగాను ఏమైంది, అతనికి ఏమైనా అయ్యిందా అని. ఏం లేదు, ఏం అవ్వలేదు, మీరు లేచి వెళ్ళిపోండి అని అన్నాడు. నాకేమైనా అయితే అది వాంటెడ్ మీ టు టేక్ మీ టు హాస్పిటల్, బట్ నాకేం అవ్వలేదు అనేసరికి చూసంటే మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అన్నారు. స్టార్ట్ అయిపోయింది మరి. సీరియస్లీ గైస్, ప్లీజ్ యూస్ రైడింగ్ గేర్స్. దయచేసి రైడింగ్ గేర్ వాడండి. ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ వన్ సెల్ఫ్. ఇంకా హైదరాబాద్ దగ్గరకు వచ్చేస్తున్నాం కదా, ఆనందంగా ఉన్నాను. వెరీ 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 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో చిన్న అపశృతి. రైట్ సైడు ఆంపిటి కింద చెస్ట్ బోన్ చిన్నది డిస్లొకేట్ అయినట్లుంది. బ్రీతింగ్ చేసినప్పుడు చిన్న పెయిన్, అంటే ఎక్కువ ఏం కాదు, చిన్న పెయిన్. ఒకసారి ఎందుకన్నా టెస్ట్ చేసుకుందా అని చెప్పి చెయ్యి రౌండ్గా తిప్పటిక్కటిక్కుంది, అంటే సెట్ అయినట్లుంది. బట్ ఐ స్టిల్ హ్యావ్ ద పెయిన్. మనం గేర్లు వేసుకోవడం అనేది, రైడింగ్ గేర్ చేసుకోవడం అనేది పక్కన పెడితే, బాబు రోడ్లు దాటేటప్పుడు చూడండి అమ్మా, దట్ నైట్ టైం. ఇది జస్ట్ అది కూడా ఇందాక రికార్డ్ చేయలేదు. జహీరాబాద్ దగ్గర అలాగే ఒక మనిషి ఆటోని ఏదో గుద్దినట్లు ఉన్నది. ఐ థింక్ ఈజ్ డెడ్. బ్లడ్ అలా కారుతుంది అక్కడ. అంటే అక్కడ పోలీసు వాళ్ళందరూ ఉన్నారు. మేబీ నేను రీచ్ అయ్యే ఒక కొంతసేపు ముందే అయినట్లుంది. నేను బ్రేక్ చేశాను, కరెక్ట్గా బ్రేక్ చేశాను, కరెక్ట్గా అతనికి తగిలింది. నేను బ్రేక్ చేసి బండి ఎక్కడైతే ఉన్నాడో అతను గుద్దిన దగ్గరే బండి ఉన్నది, అలా పడిపోయాను. లేదు, నేను కరెక్ట్గా బ్రేక్ చేసి ఉండకపోతే అతను గుద్ది నేను ఎక్కడికో ఎగిరిపోతున్నా. బట్ అతను గుద్దిన తర్వాత ఏంటంటే జరిగింది, నేను బ్యాలెన్స్ చేసుకోలేక హ్యాండ్లు ఎప్పుడైతే రైట్కి తిరిగిందో, రైట్కి బండి వాలిపోవడంతో నేను అలా పడిపోయాను. పడినప్పుడు ఏమైందంటే నా షోల్డర్ కొంచెం స్ట్రెచ్ అవ్వడం వల్ల ఈ రైట్ సైడ్ ఆర్మ్పిట్ కిందన చెస్ట్ రైట్ సైడ్ ఆనింది రోడ్డుకి. రైడింగ్ షూ ఓవరాల్ అది కొంచెం కొంచెం యాంకిల్ పైకి వస్తుంది, ఫుల్ లెంత్ కాదు, యాంకిల్ పైకి వస్తుంది. కరెక్ట్గా యాంకిల్ మీద నా బండి ఉండిపోయింది. అబ్బా అప్పుడు అరిచాను, అరే ఎవరన్నా తీయండి, ఎవరన్నా బండి తీయండి, ఎవరన్నా. ఏదో తగిలిందేమో, కాలు తీద్దాం అనుకుంటే కాలు రావట్లేదు. రోడ్డుకి నా ప్యానియర్కి మధ్యలో ఉండిపోయింది. తాగి ఉండే ఉంటాడు నాకు తెలిసి. సో క్యాజువల్గా నడిచొచ్చాడప్ప నా ప్రాణం తీయడానికి. ఒకటే మరి దాన్ని మనం ఏం చేయలేం, ఎందుకంటే జరగాలని రాసి పెట్టినప్పుడు జరిగింది. బట్ లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఏం కాలేదు. చిన్న చెస్ట్ దగ్గరే నాకు చిన్న డౌట్, ఏమైనా ఎయిర్ ఫ్రాక్చర్ కానీ ఏమైనా అయ్యి ఉంటుంది. ఎందుకంటే చెయ్యి ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నా చెప్పి తిప్పినప్పుడు కిటుక్ మంది. తర్వాత బాగా కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. కాలు అయితే కొంచెం స్ట్రెయిన్ అయింది. అది బ్రేక్ మీద నుంచి కాలు తీయడానికి కొంచెం అలా ఇబ్బందిగా జరపాల్సి వస్తుంది. అంటే ఫైన్, కానీ అంత రిఫ్లెక్సివ్ మూమెంట్ లేదు. సో ఏదోటి అయ్యిందిలేండి. గోయింగ్ నాకు ఇంకేం లేదు. జస్ట్ ఈ హైదరాబాద్ ట్రాఫిక్ దాటేస్తే నా అంత అదృష్టవంతుడు ఇంకెవడు ఉండడు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాటేస్తే. 8 అయ్యింది, 10 లోపు దాటగలమా? నో. అది యాక్చువల్గా సంగారెడ్డి అవతల నాకు చూపించిందంటే 2:37, 2:40 minutes అని. యాక్సిడెంట్ దగ్గర ఒక 20 minutes తీసేయండి. అప్పటికి నేను అనుకున్నది ఏంటంటే 9:30కే అంతకు 9:30, 10 లోపు వెళ్తాను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏదో 11 అయ్యేటట్లు ఉంది.
సో రీచ్డ్ హైదరాబాద్ పటాన్ చెరువు దగ్గరలో ఉన్నాను. ఇంకా అక్కడ మళ్ళీ ఓఆర్ఆర్ దాటిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వెల్కమ్ బ్యాక్ గైస్. ఫైనల్గా మన వనస్థలిపురం అయితే దాటేసి ఆల్మోస్ట్ లైక్ ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్న పిచ్చ ట్రాఫిక్ అబ్బా. పిచ్చ అంటే పిచ్చ ట్రాఫిక్. నేను చూసిన వర్స్ట్ ట్రాఫిక్లో కోల్కతా ఒకటి, హైదరాబాద్ ఒకటి. వెనకాతల పక్కన ఎవడైనా ఉన్నాడా లేదా చూడకుండా టపక్మని తిప్పుతున్నారు లేను. ఇప్పుడు ఫ్యూల్ అయితే కొట్టించుకోవాలా. థ్యాంక్ఫుల్ చేసా 109. చాలు పడిపోదు, బయటకు వచ్చేస్తుంది. ఫ్యూల్ అయితే 1118 రూపీస్ అయింది. సో టోటల్గా ఇప్పటి వరకు సుమారు 3000 రూపీస్ ఫ్యూయల్ అయితే పడింది. విజయవాడ తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్యూయల్ పడవచ్చు. ఓవరాల్గా 4500 వరకు ఫ్యూయల్ పట్టొచ్చు. నౌ ఐఎమ్ హెడింగ్ టువర్డ్ విజయవాడ అయితే ఇంకా సంథింగ్ అరౌండ్ 250 ఉన్నది. 5 hours పట్టచ్చేమో. 5 hours కానీ పట్టినట్లయితే ఇప్పుడు టైం 10:15, 3కి రీచ్ అవ్వచ్చాము. నేను స్పీడ్ అయితే కొట్టలేను, ఇందాక దెబ్బకి భయం వేస్తుంది ఎవడెప్పుడు వచ్చేస్తాడా అని చెప్పి. ట్రిప్ అయితే వండర్ఫుల్ ట్రిప్. ట్రెక్కింగ్ చేయగలిగాను. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. తిరిగి వస్తున్నప్పుడు చిన్న పొరపాటు, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ ట్రిప్. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ నేను వన్స్ ఇంటికి వెళ్ళాక పూర్తిగా క్యాల్కులేట్ చేసుకుని మీకు అది అప్డేట్ ఇస్తాను. ఇంటికి వెళ్ళాక మొత్తం బడ్జెట్ ఎంత అయిందో చూసి 15 daysకి రాను పోను అన్నీ కలుపుకొని గోవా వెళ్ళేది వచ్చేది బడ్జెట్ చెప్తాను. గోవాలో స్పెండ్ చేసిన బడ్జెట్ అయితే చెప్పను. వైపు అది ఒక వేస్ట్ ట్రిప్. ఈ సీజన్లో అది ఒక వేస్ట్ ట్రిప్. ఓకే, విజయవాడకి ఇంకొక 40-45 km డిస్టెన్స్లో ఉండగా ఐ థింక్ ఇది ఇబ్రహీంపట్నం దగ్గరలో అనుకుంటా. ఇబ్రహీంపట్నం దగ్గరలో మై బైక్ కొండ దగ్గర నుంచి 15,000. దేర్ యు గో. 15,000 kilometers తిరిగింది. కోఇన్సిడెన్స్ ఏంటంటే జస్ట్ 3 days ముందే బండి కొని 1 year అయింది. వెల్కమ్ బ్యాక్ గైస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రమ్ విజయవాడ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. ప్రస్తుతం విజయవాడలో ఉన్నాను. అన్నిటికంటే ముందు ఏంటంటే విజయవాడలో మనకి ఈ ట్రిప్కి సంబంధించి 4000 km కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ డన్. ఒక బ్యాడ్ మూమెంట్, 2 బ్యాడ్ మూమెంట్స్. ఒకటి గోవా అండ్ ఒకటి సంగారెడ్డి. ఎనీవేస్ ప్రస్తుతం అయితే ఐఎమ్ హెడింగ్ బ్యాక్ హోమ్. నైట్ అక్కడ ఏదో రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఒక రూమ్ తీసుకున్నాను. రూమ్ తీసుకొని అదే మా కజిన్ తీసుకున్నాడు. స్టే దేర్. పెయిన్, ఇదంతా పెయిన్ ఇక్కడ ఇప్పటికీ ఉన్నది. ఇది ఇక్కడ నుంచి ఇది ఇలా పెయిన్ అండ్ కాలు యాంకిల్ దగ్గర పెయిన్. మార్నింగ్ కొంచెం ఫ్రీ అయింది, పర్లేదు. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే నాకు రైడింగ్ చేయడానికి ఇబ్బంది లేకుండా పోయింది. ఏ బ్రేక్ అయినా ఏ పెయిన్ ఉన్నా రైడింగ్ చేయడానికి అయితే ఇబ్బంది లేకుండా ఉన్నది. సో థ్యాంక్ఫుల్ టు ద గాడ్ ఫర్ దాట్. ఇంకా ప్రస్తుతం అయితే వైజాగ్ అయితే ఇక్కడ 360 km. ఐ థింక్ ఇది గుణదల రోడ్ అనుకుంటాను. గుణదలకి ఇలాగ వెళ్ళొచ్చు. రామరప్పాడు కదా ఇటు. టోపీ రివర్స్ పెట్టుకో, ఎగిరిపోతే. అఫ్కోర్స్ డోంట్ వరీ, మా వాడికి హెల్మెట్ లేదు. చిన్న సేఫ్టీ ప్రికాషన్స్ అయితే వాడలేదు.
అందుకని కొంచెం ఈ ఈ ట్రిప్ అంతా కొంచెం స్లోగానే వెళ్తానండి నిదానంగా. అండ్ ప్రస్తుతం టైం అయితే 12:30 అండ్ ఐ హ్యావెంట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు, లంచ్ అవ్వలేదు, అలాగని చెప్పి ఆకలి కూడా అంతగా లేదు. ఎనీవేస్ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ఏలూరు కదా. ఏలూరు దగ్గర మన గరుడ కేఎఫ్సి ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి లైట్గా చికెన్ పీసులు తినేస్తాను. అలవాటు అయిపోయింది నాకు అక్కడ. ఆ రూట్లో వెళ్ళినప్పుడల్లా. లంచ్ అయిపోయింది, టైం అయితే 3 కావస్తుంది. లంచ్ యాజ్ యూజువల్ కేఎఫ్సి చికెన్. ప్రస్తుతం అయితే ఇంకా 260 km ఉన్నది. ఎనీవేస్ ఫ్యూయల్ స్టాప్ పెట్రోల్ బంక్ ఉన్నది, పెట్రోల్ స్టేషన్. పెట్రోల్ కొట్టించుకున్నాం. ట్యాంక్ ఫుల్ అండి, ట్యాంక్ ఫుల్. ఎంత అండి లీటర్? 12.52. ఎన్ని లీటర్లు పట్టింది? 11.21 లీటర్స్ పట్టింది. అంటే సుమారుగా 330. ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొక ఫుల్ ట్యాంక్ చేయించేస్తాను, పడి ఉంటుంది కదా. 190 kilometers టు రీచ్ హోమ్. ప్రస్తుతం అయితే రాజమండ్రి దాటేసి గైట్ కాలేజ్ దగ్గర ఉన్నాను. గైట్ అండ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కదా అది. Well guys, finally 1260 kilometers done for 2 days from Lonavala to Vizag. Anyways, thank you very much for watching my videos, and don't forget to like and subscribe for my channel Singham Wheels. లైక్ చేస్తూ ఉండండి, ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి, ఆల్సో వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. అండ్ ఇంకా ఎన్నో వీడియోస్ వస్తాయి. ఈవెన్ వరల్డ్ రైడ్ కూడా ప్లాన్లో ఉన్నాం. వరల్డ్ రైడ్ ఆర్ వరల్డ్ ట్రిప్, రైడ్ అని అనట్లేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్, and have a nice day. Good night.